సూర్యాపేట జిల్లా కోదాడలోని 11వ వార్డు ఓటర్లు కొమరబండ రహదారిపై ఆందోళనకు దిగారు. వార్డు నుంచి 5గురు బరిలోకి దిగగా 4గురు కౌన్సిలర్ అభ్యర్థులు డబ్బు కాసుపడి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారనే సమాచారంతో ఓటర్లు రహదారి ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు భారీ స్థాయిలో నగదు అందించడంతో తమ వార్డుకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. వార్డు సమస్యలు గుర్తించని అభ్యర్థులు నగదు కోసం ఆరాటపడుతున్నారన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే కౌన్సిలర్ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డులో ఏ సమస్య ఉన్నా చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అలా ఇనామాస్ అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మా ఊర్లో వాటర్ సమస్య, మెయిన్ వాటర్ సమస్య, ఎస్సీ కాలనీ మాలగూడెం గానీ మాదగూడెం గానీ వాటర్ సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చుతారేమో వస్తారో అని చెప్పి అడుగుతారని చెప్పి మీరు చూస్తున్నారు. కానీ ఎవరు రాలేదు. ఎవరు రాకుండా వాళ్ళంతటా వాళ్ళే ఇనామాస్ అని చెప్పి వీళ్ళని మూసేసుకొని ఇక వాళ్ళకి సంబంధం లేదులే ఇనామాస్ చేసేద్దామని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు చేస్తే మేము మాకు ఓటు కావాలి, మాకు నోటు వద్దు, మాకు ఇనామాస్ వద్దు అనే నినాదంతో మాకు ఓట్లు లేకుండా ఇమానతి చేసింది ఎవరు నాకు తెలియదు. మాకు వచ్చి ఓటు అడగాల, మేము ఓటు వేయాలి, మాకు ఊరోళ్ళు కావాలి. మీ వాటికి నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరు లేరా? ఫస్ట్ నామినేషన్ వేసిరా మీ వాటికి ఎవరైనా? ఎక్కడ పేరు వాళ్ళు? డబ్బులు కమ్ముడు పోయారు.